హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని క్యారెక్టర్స్ గురించి ఒక జతపరచడం చూద్దాం. ఇక్కడ మనకి వివిధ పాత్రలు ఇచ్చి వారు ఎవరికి ఏమవుతారు అని జతపరచడం అనే క్వశ్చన్ అడిగారు అనమాట. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దుర్యోధనాస్ మెటర్నల్ అంకుల్, అంటే దుర్యోధను యొక్క మేనమామ ఎవరు మనకి తెలిసే ఉంటుంది. శకుని ఎవరు? దుర్యోధనుని యొక్క తల్లిగారైనటువంటి గాంధారి సోదరుడు, గాంధారరాజు సుబలుని యొక్క పుత్రుడు అనమాట. కాబట్టి దుర్యోధనుడికి మేనమామ అవుతారు శకుని. తర్వాత దుర్యోధనాస్ బ్రదర్, అంటే దుర్యోధనుని యొక్క సోదరుడు వికర్ణుడు. మనకి దుర్యోధనాస్ మెటర్నల్ అంకుల్ శకుని అని తెలిస్తే చాలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. సికి 1 ఉండే ఆప్షను ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అది 4 అనమాట. మిగిలిన వారు కూడా చూద్దాం. కృపాచార్యులు ఎవరంటే మనకి గ్రాండ్ సన్ ఆఫ్ సేజ్ గౌతమ, అంటే గౌతమ ముని యొక్క మనుమరుడు కృపాచార్యుడు, శరధ్వంతుడి యొక్క పుత్రుడు. ద్రోణాచార్యులు ఎవరంటే సన్ ఆఫ్ సేజ్ భరద్వాజ, అంటే భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణాచార్యుడు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి కృపాచార్యుని యొక్క జన్మ వృత్తాంతం చెప్తున్నారు. జన్మ వృత్తాంతంలో మనకి ఇక్కడ చూసుకుంటే గౌతముడు అనే మహాముని ఉన్నారు. అతని కుమారుడు శరధ్వంతుడు. శరధ్వంతుడి యొక్క కుమారుడే మనకి కృపాచార్యుడు. కాబట్టి గౌతమ మహర్షి కృపాచార్యునికి తాతగారు అవుతారు. తరువాత శాంతన మహారాజు మనకి కృపాచార్యులు వారి యొక్క సోదరుడైనటువంటి కృపిని కృపతో పెంచుతారు. అందుకే వాళ్ళకి ఆ పేరు వచ్చింది కృపి. తర్వాత భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణాచార్యుడు మనకి ద్రోణంలో, అంటే ఒక కుండలో జన్మిస్తాడు, కలశం, అందుకని ద్రోణుడు అని పేరు వస్తుంది. ఆయన కౌరవులకి పాండవులకి గురువు గారు కాబట్టి ద్రోణాచార్యుడు అంటారు. కౌరవులకి పాండవులకి ముందు గురువు ఎవరంటే కృపాచార్యులు వారు, తర్వాత ద్రోణాచార్యులు వారు. ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇద్దరు బావబామ్మర్దులు. కృపాచార్యుని యొక్క సోదరైనటువంటి కృపిని ద్రోణాచార్యులు వారు వివాహం చేసుకుంటారు. వారికి పుట్టినటువంటి కుమారుడే అశ్వత్థామ. మనకి మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రేం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా మనం పూర్వగాథాలహరిలో కూడా చూసుకుంటే ఇక్కడ మనకి కృపి శరధ్వనుడి యొక్క కుమార్తె ఈమె. మనకి అశ్వత్థామ యొక్క తల్లిగారు, ద్రోణాచార్యుల యొక్క భార్య. కృపుడు అంటే కృపాచార్యులు వారు. కృపాచార్యులు మనం చూసాం కదా, శరధ్వంతుడి యొక్క కుమారుడు, గౌతమ మహర్షి యొక్క మనుమడు, కౌరవ పాండవులకి ఆచార్యులు. తర్వాత ద్రోణుడు మనం చూసాం కదా, భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు, ద్రోణంలో జన్మిస్తాడు కాబట్టి ఈయన పేరు ద్రోణుడు అనమాట. శకుని గాంధార రాజు అయినటువంటి సుబలుని యొక్క పుత్రుడు, గాంధారి సోదరుడు. గాంధారి దుర్యోధను యొక్క తల్లిగారు కాబట్టి దుర్యోధనాస్ మెటర్నల్ అంకుల్ శకుని యొక్క కుమారుడు ఉలూకుడు. శకునిని మహాభారత యుద్ధంలో సహదేవుడు సంహరిస్తారు. తర్వాత వికర్ణుడు ధృతరాష్ట్రుని యొక్క 100 మంది కుమారుల్లో ఒకరు కాబట్టి దుర్యోధనుడికి సోదరుడు అవుతారు. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు వికర్ణుడు ఇది తప్పు అని చెప్తాడనమాట. కౌరవుల్లో చెప్పినటువంటి వారు వికర్ణుడిని భీమసేనుడు సంహరిస్తాడు మహాభారత యుద్ధంలో. వీటికి మూలం విక్టరీ వారి పూర్వగాథాలహరి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.